హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చూడండి ఏం తీసుకొచ్చాను. ముల్లంగి అంటే అబ్బా ముల్లంగా అని పిల్లలు చాలా వరకు తినరు. కానీ దీనికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? నేను చెప్పనా ఒకసారి. ముల్లంగిలోని విటమిన్స్తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. షుగర్ వ్యాధిని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా లివర్ కూడా చాలా మంచిది. మనం అందంగా కనిపించాలంటే స్కిన్ బాగుండాలి కదా. సో స్కిన్కి కూడా చాలా మంచిది. కంటి చూపుని కూడా చాలా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండెకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇంత మంచి కర్రీని పిల్లలు చాలా వరకు నాకొద్దు నేను తిన్ను అంటారు. కానీ ఇక మీద నుంచైనా తినడానికి ట్రై చేయండి. ఒక్కసారి తింటే కదా టేస్ట్ తెలుస్తుంది. ఇదిగోండి ఇలా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పీల్ ఆఫ్ చేసిన ముల్లంగి దుంపల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పిల్లలు ఇక మీద నుంచైనా ముల్లంగి కర్రీని తినడానికి ట్రై చేయండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తింటే ఆరోగ్యానికి మంచిది కదా. సో మీరు తింటారు కదా ఇక మీద నుంచి. చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టానా. ఇప్పుడు చక్కగా వాష్ చేసుకోవాలి. ఇసుక గట్రా ఉంటుంది కదండి, ఇసుక లేకుండా చక్కగా ఈ విధంగా వాటర్లోని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. జనరల్గా అయితే ఆనియన్స్ వేస్తారు. ఇప్పుడు కార్తీక మాసం కదండి, ఆనియన్స్ అనేవి అంతగా యూస్ చేయరు కదా. సో అందుకే ఇలా. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న ముల్లంగి ఆకుని దుంపని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వేసి పసుపు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసి ఒకసారి అంతా ఈవెన్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలి. చూడండి కర్రీ ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. ఇలా చక్కగా దగ్గరగా ఫ్రై అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. రోటీ చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.